ఉరిమి ఉరిమి ఉత్తరాయ మీద పడినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తలపెట్టిన లేదా ఆర్భాటంగా ఆయన ప్రకటించిన P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అన్నది ఉద్యోగులు ఉపాధ్యాయుల పాలిట ఉపద్రవంగా మారుతోంది. వాస్తవానికి సంక్షేమ పథకాల విషయంలో కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి ఒక స్పష్టమైన విధానం ఉందనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం బటన్ అని ఆయన అంటుండే వాళ్ళు పప్పు బెళ్ళలాగా పంచి పెడుతూ వస్తున్నారు, వీళ్ళు విమర్శించారు, దివాళా ఎత్తిస్తున్నారు, అప్పు చేసి పప్పు కూడా చేస్తున్నారు, ఇట్లాంటివి తర్వాత రావడం దానికి మార్చుకున్నారు. సూపర్ 6 మేము అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. ఇదంతా జరిగింది. అందులో ఎన్ని ఇస్తున్నారు ఎన్ని ఇవ్వడం లేదు చాలాసార్లు చర్చ జరుగుతోంది. కానీ ఇదే సమయంలో గొప్ప తారక మంత్రం లాగా చంద్రబాబు నాయుడు P4 అనేది కనిపెట్టారు. ఇది మహేష్ బాబు శ్రీమంతుడి ఫామ్. ఇది మోదీ కూడా చెప్పినటువంటి దత్తత తీసుకోవాలి. ఎప్పటి నుంచో మహాత్మా గాంధీ ధర్మకర్త సిద్ధాంతం అనే కలవారు లేని వారి కష్టాలను కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడేనప్పుడెప్పుడు పాట రాసినట్టుగా డబ్బు గల వాళ్ళు దయార్ద్ర హృదయులై కరుణా సముద్రులై దరిద్రులను ఆదుకోవాలి, పేదలను ఆదుకోవాలి. ఇది ఇక్కడ ఫార్ములా. ఇది ఏమైనా ఇందులో కొత్త ఉందని దీనికి ప్రభుత్వము ముఖ్యమంత్రి అవసరమా? దాన ధర్మాలు చేయాలి అని ఎప్పటి నుంచో దానకర్ణులు దాన వీర శూర కర్ణ కూడా ఈ తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. కాబట్టి సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా చేస్తే దాన్ని అనేక రకాలుగా ఆక్షేపించిన వాళ్ళు ఇప్పుడు ఎవరినో దాతలను తీసుకొని వచ్చి చేస్తాము అన్నారు. 1-2 చోట్ల పెట్టారు. బంగారు కుటుంబం అని మళ్ళీ ఒక ఉప పథకం పెట్టారు. ఎన్ని చెప్పినా కానీ ధనస్వాములు అనేవాళ్ళు లేకపోతే పెట్టుబడిదారులు లాభాన్ని బట్టి వస్తారు, కానీ ఇంకెందుకు వస్తారు వాళ్ళు? ఒకవైపున కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్వాడీలు, అవుట్ సోర్సింగ్లు, పనులు చేసేవాళ్ళు జీతాలు ఇమ్మంటేనే వాళ్ళు ఇవ్వట్లేదు, పని గంటలు రెట్టింపు చేస్తున్నారు, ఉన్న వాళ్ళని పీకేస్తున్నారు. అటువంటి వాళ్ళు దయాగుణంతో విపరీతంగా సోములు కుమ్మరిస్తారంటే ఎవరు నమ్ముతారు? ఎందుకు అసలు అది ఆధారం? అది శాస్త్రీయమా? ఇస్తే ఇవ్వండి. ఎవరన్నా సహాయం చేస్తే అనేక మంది చేస్తారు. డబ్బు లేని వాళ్ళు కూడా చేయొచ్చు, మంచి వాళ్ళు అయితే. అది సమస్య కాదు. కానీ ప్రభుత్వము దానికి ఒక అధికార పథకం లాగా ఎలా చేస్తుంది? చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి పెట్టినా ఎంత ఆరాటపడినా చాలా చోట్ల దీనికి ఎవరు ముందుకు రావటం లేదు. ఏదో వేదికల మీద ఆర్భాటం చేయటం, మనం మీడియాలో గొప్పగా చూపించడం తర్వాత అవేమి ముందుకు సాగడం లేదు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు ఉద్యోగులు. ప్రతి చోట పై అధికారులు, మంత్రులు మీరు P4 కింద ఇచ్చేవాళ్ళని తీసుకురండి. మహేష్ బాబు అంటే సినిమా ఫామ్లా కొరటాల్సి రాశాడు కాబట్టి ఆయన వెళ్ళి గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అదంతా నడిచిపోయింది. కానీ ఇక్కడేంటి? ఎవరూ రావట్లేదు చెప్పిన వాళ్ళు. పైగా ఈ పేరుతో గ్రామాలు, హాస్టళ్లు, కాలేజీలు అనేక వాటిని ప్రైవేట్ పరం చేసే ఒక ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇది ఒక భాగం. ఇంకా రెండోది, ఎవరో దాతలు ఇవ్వడం అన్న దానికి లేని ఒక మధ్యవర్తిత్వం ప్రభుత్వం తీసుకొని ఇప్పుడు దానికి ఉద్యోగులను బలి చేస్తూ ఇది ఏలూరు డిఓ ఇచ్చిన ఉత్తర్వు, అధికారికంగా ఇచ్చిన ఉత్తర్వు. ఇందులో ఏముంది అంటే P4 కోసం దాతలను వెతకాలట. ఇన్ రెఫరెన్స్ సైటెడ్ ఎట్సెట్రా డిస్ట్రిక్ట్ ఇన్ ది రెఫరెన్స్ సైటెడ్ అబౌవ్ ది హానరబుల్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఏలూరు has directed to make P4 registration from the school education department. All MEOs should register 190 HM school assistants as margadarshis in their respected mandal, and this process has to be completed by tomorrow 5 PM. ఇది మొన్న ఇచ్చినటువంటి. సో 190 మందిని తీసుకురావాలి. వీళ్ళు మార్గదర్శకులుగా ఉండి దాతలను వెతకాలి. కుదురుతుందండి? ఊళ్ళకే లేక ఒకవైపున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని లేకపోతే ఇంకోటి అని చూస్తున్నాం కదా. వీళ్ళు వెళ్ళి దాతలను తీసుకొని వచ్చి మరి ఆ దాతలే ఉంటే కనుక తల్లికి వందనాలు లేకపోతే అమ్మకు వందనాలు ఎందుకు అవసరం అవుతాయి? ఇంకా రెండోది, ఇది సాలూరు మున్సిపల్ కమిషనర్ ఇచ్చినటువంటిది. ఇది 26వ తారీఖు నిన్న ఇచ్చారు. ఏమని? సాలూరు పురపాలక సంఘ పరిధిలో గల 14 వార్డు సచివాలయాల్లో రాజకీయ నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, మండల స్థాయి ఉద్యోగులు, NGO సంస్థలు, NRIలు వంటి వివిధ లాయర్లు, వ్యాపారవేత్తలు ఇలా వివిధ వర్గముల నుండి మార్గదర్శకులను గుర్తించి వారి వివరములను 28/7/2025 సాయంత్రం 5 గంటల లోపల అంటే రేపటి లోపల అందజేయాలి. సాలూరు పురపాలక సంఘంలో P4 సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాలన్నిటికీ నీడ్ సర్వే చేసి ఆ కుటుంబాలకు కావాల్సిన కనీస అవసరాలను గుర్తించి సదరు రిపోర్టు తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పేదరిక నిర్మూలన కొరకు P4 సర్వేను చేయాలి. ఏంటంటే తీసుకునే వాళ్ళ అవసరాలు కనుక్కోవాలి. వీటన్నిటికి సిబ్బంది ఏమి ఉండదు. ఇది స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి చేసే కార్యక్రమం
కార్యక్రమం ఒకవైపు చెప్పుకుంటూ దానికోసం డేటా సేకరించడం, దానికోసం దాతలను సమీకరించడం, దానికోసం అవసరాల జాబితా తయారు చేయడం, ఇది ఏమన్నా శాస్త్రీయమైన, ఆరోగ్యకరమైన, లేకపోతే నిబంధనలకు అనుగుణమైన పద్ధతేనా? ఇప్పుడు ఒకసారి ఇటువంటిది ఇది ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఇద్దరిని తీసుకురావు, ఇలా మొదలైన తర్వాత ఇది జరుగుతుందా? తీసుకురాని వాళ్ళు, తీసుకొచ్చే వాళ్ళు తమ అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు, ఒత్తిళ్లు ఎన్ని ఉంటాయి అంటే కుదరనే ఒక అవాస్తవికమైన ఒక పథకాన్ని ఆకాశానికి ఎత్తి ఇప్పుడు దాని అమలు కోసం సిబ్బంది మీద పడితే ప్రభుత్వం చేయాల్సింది తన పరిధిలో ఉన్న నిధులు వాటి ప్రకారం చేయాలి, లేకపోతే కేంద్రం నుంచి తేవాలి, లేకపోతే ఇతరత్ర చేయాలి తప్ప దాతల దగ్గర నుంచి తెప్పించి దాతలకు గ్రహీతలకు మధ్యవర్తి లాగా వీళ్ళు ఉండాలి అనే వాపాన్ని ప్రభుత్వం తీసుకొని దాన్ని ఉద్యోగుల మీదకి మోపటం, ఇది ఎటువంటి రాజ్యాంగబద్ధత, ఎటువంటి పాలనా వ్యవహార శైలి? నిజంగా సందేహం కలుగుతుంది. దీని మీద ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, అంగన్వాడీలు వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు, తదుపరి చర్య ఇంతమందిని తీసుకురావడం మీ డ్యూటీ, మీరు తేలేదు కాబట్టి మీకు కోత కోస్తాం జీతంలో, లేదా మీరు ఇవ్వండి, ఇటువంటివి కూడా వస్తాయి కదా. కాబట్టి దారి తప్పుతుంది. P4 అన్నది అసలు ఆ కాన్సెప్టే ఒక అవాస్తవికమైన. దాన ధర్మాలకు ఎప్పుడు అవకాశం ఉంది, ఎప్పుడైనా ఎవరైనా ప్రభుత్వానికి తాము ప్రజల కోసం ఇవ్వదలిచిన డబ్బు ఇవ్వచ్చు. దాన్ని ప్రభుత్వము, ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి, ఇప్పుడు ఉదాహరణకు ప్రధానమంత్రి కరోనా సమయంలో ఒక నిధి పెట్టారు, దాని వివరాలే లేవు, అది ఆడిటింగే లేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా అది వెళ్ళింది. కాబట్టి P4 పేరుతో ఉద్యోగులను, ఉపాధ్యాయులను వెంటాడటం, వాళ్ళ మీద బరువు మోపటం మటుకు పూర్తిగా అనుచితం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం.